నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. బాలా, ఈ రోజు నుంచి మన స్నేహాన్ని కట్ చేసుకున్నావరా? ఓకే. ఎంత కూల్గా సరే అంటున్నాడు చూడు. మాకంటే తను అంత ఎక్కువైపోయిందా? నవ్వద్దురా, మండుతోంది. తను 2 సార్లు చూసుంటావా? నీలో అంతలో ఇంత మార్పు ఎలా వచ్చింది? తెలియలేదురా, కానీ తనే నాకు ముఖ్యం. అది మాత్రం తెలుస్తోంది. లవ్ అని అడిగితే ఎస్, లవ్వే. అది ఎలా అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. నేను కూడా తను వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తోంది, నాతోనే ఉండాలి కదా అనిపించింది. ఏంటి సిల్లీగా ఉందా? ఎమోషనల్గా మాట్లాడుతున్నాను అనుకోకండి. నిజంగానే తను లేకపోతే నేను బతకగలనని నాకు అనిపించడం లేదు. సారీరా. నన్ను అర్థం చేసుకున్నారనుకుంటాను. సరేరా, ఏమంటారు? నో తెరి చెప్పండి. మంజు, సారీ అమ్మా, కొంచెం లేట్ అయింది. లేదంకుల్, నేనే కాస్త తొందరగా వచ్చాను. ఏదైనా ముఖ్యమైన విషయం అంకుల్? అది కాదు, ముఖ్యంగా ఈ ప్లేస్ చూడడానికి నన్ను రమ్మని చెప్పుండ్రు. కరెక్టేగా? ఏదో విషయం ఉంటుంది, మీరు చెప్పండి ఆంటీ. బాలా అంటే నీకు ఇష్టమేనా? నువ్వంటే వాడికి చాలా ఇష్టం. వాడి విషయం నిన్నడిగి నువ్వు ఒప్పుకోకపోతే అది వాడు తట్టుకోలేడు. వాడికి ఏమైనా అయితే అది చూసి మేం తట్టుకోలేవు. మంజు, ఇష్టం లేదని మాత్రం చెప్పుకో. అమ్మా, మేము ఫోర్స్ చేస్తున్నామని తప్పుగా అనుకో. తండ్రి స్థానంలో ఉన్న నాకు మా అబ్బాయి మనసులో ఏముందో తెలుసుకొని దాన్ని నెరవేర్చాలి గనక అడుగుతున్నాను. నీ మనసులో ఏముందో చెప్పు. తప్పంకల్, మీరిలా అడుగుండకూడదు. ఎప్పుడు పెళ్లి పెట్టుకుందామని డైరెక్ట్ గానే అడుగుండొచ్చు. నేను బాలా వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఈవినింగ్ ఫోన్ చేస్తాను. ఏంట్రా? చాలా ఓవర్ చేస్తున్నాడు వాడు. లోపల ఎవరూ లేరు, కానీ మంజుతో మాట్లాడుతున్నాడు. ఒక్క 5 నిమిషాలు మాయమవకుండా ఉండు ప్లీజ్. కాలే కదా, కాసేపు ఉండి వెళ్తే ఏంటి? ఈసారి వస్తుందిగా, ఎలా మాయమవుతుందో చూస్తాను. ఎలా మాయమవుతుంది? మీరుండండి. వెళ్ళు, వెళ్ళు. ఓకే. అరే, కలే కదా, ఎందుకలా వణుకుతున్నావు? ఏంటి మాయం కాలేదు? చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలా పేదవాళ్ళకి పెళ్లిళ్ళు జరిపిస్తున్నాను. దీనికి నా భార్య ఎంతగానో సహకరిస్తోంది. నా తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని మా అబ్బాయి ఇలాగే కొనసాగిస్తాడు. మా అబ్బాయికి తోడుగా ఉండబోతున్న మా కాబోయే కోడలు పేరు మంజు. వీలైనంత తొందరలో ఈ కళ్యాణ మండపంలో 100 జంటలకి పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. అందులో ఒక జంట మా కొడుకు కోడలు. కానీ ఎప్పుడనేది మా కోడలే నిర్ణయించాలి. బాలా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో? అదే,
అంకుల్ ఈ రోజు కళ్యాణ మండపంలో చెప్పిన మాటలు విని త్వరలో మా అక్కయ్య పెళ్లి కూడా అయితే అయితే తర్వాత మన పెళ్ళే. అలాగా? అవును. అయ్యో, ఏయ్, ఏంటి తిరగరాని సౌండ్ వస్తుంది? తెలియడం లేదే, ముందు చూసి వస్తాను. సూపర్. ఏమైంది? ఫ్యాన్ బెల్ట్ కట్ అయింది. ఆ? ఈ బండి ఇక్కడి నుంచి కదలదు. అయ్యయ్యో. హై, సిగ్నల్ రావడం లేదు. హై ఏంటి హై? ఓరి దేవుడో, ఇప్పుడేం చేయడం? ఏమీ చేయలేం. అందుకే ఇంత రాత్రి వెళ్ళొద్దని బతిమాలుకున్నాను. రాత్రికి అమ్మ నాన్నలతో ఉండి పొద్దునే వెళ్ళుండొచ్చుగా. కార్లో కూర్చోండి మేడం, కాలేజ్ అట కాలేజ్. అవును, ఎందుకు డాన్స్ చేసావు? తమాషాకి. ఏ కారు కావాలనే కదా ఆపా? ఐడియా బాగానే ఉంది, బట్ నిజంగా నేనేం చేయలేదు. ఆల్రెడీ లేట్ అయిందిరా. మా హాస్టల్ వార్డెన్ వేరే భయంకరంగా అరుస్తుంది. ఓ సారీ సారీ సారీ. అవును, మీ అన్న ఎందుకు రమ్మన్నాడు అడిగావా? అడిగాను, చెప్పలేదు. వెంటనే బయలుదేరమన్నారు. బహుశా అక్కయ్య పెళ్లి ఫిక్స్ అయిందేమో. ఓహో, వెళ్ళటానికే ఇష్టం లేదురా. సరే వదిలే, 4 రోజులే కదా. ఏంటి 4 రోజులు తెలుసా? ఏ బాలాన్ని వదిలి వెళ్ళడానికి అంత బాధగా ఉందా? ఆ లేదు లేదు. అవునరా. నీ టికెట్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్స్. త్వరగా వచ్చేస్తావుగా? చాలా థ్రిల్లింగ్ గా ఉంది బాలా. మొట్టమొదటిసారి మన లవ్ గురించి మా ఇంట్లో చెప్పబోతున్నాను. నాకు మాత్రం చాలా టెన్షన్ గా ఉందిరా. నేను మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతాను కదా? నువ్వు నచ్చుకుని ఉంటావా? మోస్ట్ హ్యాండ్సమ్ గా ఇవి. బాయ్ 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 బాయ్. త్వరగా వచ్చేస్తానులే. టేక్ కేర్. థ్యాంక్ యూ. ఆ? 4 రోజులే కదరా, ఎందుకు అంతగా ఫీల్ అవుతున్నావు? 4 రోజులు రా. ఏంట్రా, మంజు నదులు ఉండాలంటే అంత బాధగా ఉందా? లేదు లేదు. అవునరా. సేమ్ డైలాగ్. మీరుండండి. భయపడ్డావు కదూ? లేదు కానీ ఏయ్. ఏ, ఎందుకన్నయ్య వెంటనే బయలుదేరమన్నారు? అవన్నీ పొద్దున మాట్లాడుకుందాం కానీ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. హాయ్ వదినా, ఎలా ఉన్నావు? ఏంటి నిద్రపోయిందా? దీన్ని పట్టుకో. సరే అన్నని చూసేసి వస్తాను. అవును వదినా, అక్క ఏది? నిద్రపోతుందా? పెద్దన్నయ్య కూడా సర్ప్రైజ్ ఇవ్వాలి. అన్నయ్య! అన్నయ్య! ఏంటిది? వదినా!
ఎందుకని అందరూ మౌనంగా ఉన్నారు? ఏం జరుగుతుంది ఇంట్లో? చెప్పొదనా? అక్క ఇక్కడ. ఆ? అక్క ఏమైంది? ప్రేమ హర్షించదగ్గ విషయమే, కానీ దాన్ని పొందడానికి ఎన్నో పోగొట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ అక్కయ్య మనందరినీ వదిలేసి కోరుకున్న వారితో వెళ్ళిపోతుందా? తెల్లారితే ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్లి. ఆ పెళ్లి కూడా ఆగిపోయింది. ఆ అమ్మాయి తరపు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పెళ్లి కొడుకుని మేం కిడ్నాప్ చేసామట. పోలీసులు ఎంత నీచంగా మాట్లాడారో తెలుసా? అన్నేసకు అక్కడే చచ్చిపోయాడమ్మా. ఈ రోజుకు ఆయన్ని రక్షించుకున్నా. మీ అన్నయ్యని మామూలు మనిషిని చేయాలంటే నీ వల్లే నమ్మవుతుంది. అవును మంజు, ఇకపైన నువ్వెక్కడుంటేనే మంచిది. నీ చదువు కంటే ఈ కుటుంబమే ముఖ్యమని నేననుకుంటున్నాను. మరోసారి ఇలాంటి సంఘటన మన ఇంట్లో జరగకూడదమ్మా. ఇంకోసారి ఇది రిపీట్ అయితే అన్నయ్యని మాత్రమే కాదు, ఎవరిని కాపాడుకోలేవమ్మా. నీకు అర్థమై ఉంటుందనుకుంటాను మంజు. మీ అన్నయ్యలు నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారమ్మా. ఇప్పుడు ఈ కుటుంబాన్ని నువ్వే మంజు ఆదుకోవాలి. మీ ఇంట్లో మీ ప్రేమ గురించి చెప్పుంటాల్సింది మంజు. రేయ్, అర్థం లేకుండా మాట్లాడుకో. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం. అలాంటప్పుడు తన లవ్ గురించి ఎలా చెప్తుంది? ఇడియట్. ఏనాన్నా, అమ్మ నువ్వు మంచు వాళ్ళ ఊరు వెళ్ళి మా పెళ్లి విషయం మాట్లాడరావచ్చుగా? లేకపోతే ఇక్కడే రిజిస్టర్ మీద చేసేద్దాం. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు ఏమనరుగా. మా అక్క చేసిన అదే తప్పుని నేను చేయకూడదని మా వదిన నా చేత ఒట్టేయించుకుంది. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు మమ్మల్ని మర్చిపోతావు. అది కాదా ఆంటీ, చదువే ఆపేసి ఇంటికి రమ్మంటున్నారు. వెళ్ళు, వెళ్ళక తప్పదుగా. నిన్ను కూడా పోగొట్టుకోకూడదనుకోవడంలో మీ వాళ్ళ తప్పు లేదు. అలాగే మేము నిన్ను పోగొట్టుకోలేవు. ఇక మీదట నేనిక్కడ ఉండలేను. సరే వెళ్ళు. అమ్మా, ఏంటమ్మా నువ్వు అర్థం కానట్టు మాట్లాడుతున్నావు? మరేంట్రా, మనల్ని శాశ్వతంగా వదిలి వెళ్తున్నట్టు మాట్లాడుతోంది. ఇలా చూడు మంజు, సమస్యలు ఎప్పుడు చెప్పిరావు. అలా వచ్చినప్పుడు మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీ ఇంట్లో ఏదో ప్రాబ్లం నిజమే, అయితే దానికి నీ జీవితానికి ఎందుకు ముడి పెడుతున్నావు? లేదంకల్, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మా అన్నయ్యలు ఈ పెళ్లికి ఒప్పుకోరు. వాళ్ళ స్థానంలో నేనున్నా కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకునేవాడిని. ఎలా ఒప్పుకుంటారు? ఇప్పటికే ఒక చెల్లెల్ని పోగొట్టుకున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ లోకంలో మర్చిపోలేని బాధలంటూ ఏమీ ఉండవు. కాకపోతే టైం పడుతుంది మర్చిపోవడానికి. అంతవరకు మీ ఇద్దరు వెయిట్ చేయలేరా? భయంగా ఉంది అంకుల్. నాకు నా కుటుంబం ముఖ్యం. వాళ్ళని మీరి నేనేమీ చేయలేను. నాకు నమ్మకం లేదు. నాకుందమ్మా. నాకు నమ్మకం ఉంది. కొద్ది రోజులే కదా. అవును, ఎందుకు నువ్వు మ్యారేజ్కి రానంటున్నావు? రే పాపంరా, నువ్వు రావడం లేదని తెలిస్తే రాఘవ్ చాలా ఫీల్ అవుతాడు. రేయ్, పరిస్థితి తెలియకుండా మాట్లాడకండి రా. రే, ఏంట్రా పెద్ద పరిస్థితి? ఇప్పుడు ఏమైంది? మంజు, నువ్వేం దిగులు పడకు. మేము మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం, ఓకేనా? అవును, వీడు రాగానే మీ అన్నయ్యతో మాట్లాడి మన పెళ్లి జరిపించేస్తాడు. రే పోరా, రే వెళ్ళి పని చూడరా. సరే, వెళ్ళగానే పెళ్లి కొడుకి నా శుభాకాంక్షలు చెప్పు. అలాగే. ఎప్పుడు తిరిగి వస్తారు? మ్యారేజ్ చూసుకుని చెన్నై అంతా తిరిగి రావడానికి ఓ 10 రోజులు పడుతుంది. ఓ, హాఫ్ అన్ అవర్ అవుతుందంట. మీరెందుకు వెయిట్ చేయడం? బయలుదేరండి. సరే, మనం వెళ్దాం పద. రే జాగ్రత్త. Bye. హ్యాపీ జర్నీ. Bye-bye. Safe journey. రా. చివరిసారిగా మేం బాలాని మంజుని చూసింది ఆ రైల్వే స్టేషన్లోనే.
మేం పెళ్లికెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి మంజు అక్కడ లేదు. అన్నయ్య ముఖ్యం అని చెప్పి వెళ్ళిందని వీడే చెప్పాడు. మేమే వీడిని ఓదార్చాం. మనసు బాగోలేదు, మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానని ఢిల్లీకి బయలుదేరాడు. వీళ్ళమ్మ ఢిల్లీకి ఫోన్ చేసిన తర్వాతే వీడు అక్కడికి వెళ్ళలేదని తెలిసింది. పాపం వీళ్ళమ్మ నాన్న వీడు ఏమైపోయాడో తెలియక అల్లాడిపోయారు. ఖచ్చితంగా వీడు ఇక్కడికే వచ్చి ఉంటాడని తెలుసు. ఎలాగైనా వీడిని తీసుకొస్తామని చెప్పి ఇక్కడికి వచ్చాం. కానీ వీడిని ఈ స్థితిలో చూస్తామని అనుకోలేదు. సరే వదిలేరా, నువ్వు లవ్ చేసి చించాలు, బయలుదేరు. నేను రాను, మీరు వెళ్ళండి. నీకు క్షేమం కాలేదరా? నిన్ను మోసం చేసి వచ్చిందే కదరా అది. దానికోసం ఇంకా తనులు తింటావంటరా? ఆడదంటరా అది? ప్రేమ అంటే అర్థం తెలుసురా దానికి? ప్లీజ్ వద్దు వివేక్. సరే వద్దు, బయలుదేరి వెళ్దాం. వీల్లేదురా. దానికి ఒకే ఒక సరైన కారణం చెప్పు, నిన్ను మేము కంపల్ చెయ్యం. ఇక మీ దగ్గర ఏది దాచి ప్రయోజనం లేదనుకుంటారు. ఆ రోజు మిమ్మల్ని స్టేషన్లో వదిలి వెళ్ళాక ఏం జరిగిందో తెలుసా? మీ ఇంట్లో మన పెళ్లి కోసం ఎన్నో గొడవలు పడాలనుకుంటాను. పడక తప్పదు, కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అంతవరకు మనం వెయిట్ ఆ చేద్దాం. తర్వాత కూడా మీ ఇంట్లో ఒప్పుకోలేదంటే? నువ్వే నాకు ముఖ్యం బాలా. నువ్వు నాకు కావాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదులుకోలేను. థ్యాంక్స్. ఎందుకు ఇప్పుడు థ్యాంక్స్? మనం దూరం అయినట్టుగా లేదు. మన మధ్య ఇది ఆఖరి థ్యాంక్స్ గా ఉండాలి. ఓకే? సరే, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుందాం? అమ్మా నాన్న కూడా ఊళ్ళో లేరు. రావడానికి 10-12 రోజులు పడుతుంది. అలాగా? అవును. అయితే ఈ ఊరిని గందరగోళం చేసేద్దాం. చేసేద్దాం. సరే, ఇప్పుడు ముద్దివు తీసుకో, కానీ కళ్ళు మూసుకోవాలి. ఎలా నవ్వుతున్నాడో చూడు. సో స్వీట్. ఓకే 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 ఓకే.